is D. Ravikumar. I'm an advocate from Nellore. ఈ రోజు మనం చూడబోయే టాపిక్ ఏంటి అంటే ఈ 3 years LLB ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, సెమిస్టర్లు ఎన్ని ఉంటాయి, ఈ విక్రమసింహపురి యూనివర్సిటీ ఎట్లాగే ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి, ఎలా ఎక్స్టర్నల్ మార్క్స్ ఉంటాయి, దీన్ని మనం ఎలా పిలవచ్చు అంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పొచ్చు. ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మనకి 3 years LLBకి 6 సెమిస్టర్లు ఉంటాయి. ఇందులో ప్రతి సెమిస్టర్కి 5 టాపిక్లు ఉంటాయి. అంటే టాపిక్ ఇన్ ది సెన్స్ 5 సబ్జెక్టులు ఉంటాయి. అట్లాగా 6 సెమిస్టర్లకి ఇవి ఉంటాయి. అట్లాగా మనం ఇప్పుడు సెమిస్టర్ వైజ్ మనకి ఏమి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది మనం చూస్తాం. దీంట్లో మొదటిది ఫస్ట్ సెమిస్టర్లో కాంట్రాక్ట్స్ 1, తర్వాత కాన్స్టిట్యూషన్ లా 1, టార్ట్స్ అండ్ కన్సూమర్ ప్రొటెక్షన్ లాస్, లా ఆఫ్ క్రైమ్స్, ఓల్డ్ అయితే ఐపీసీ, ఇప్పుడు బిఎన్ఎస్, తర్వాత ఫ్యామిలీ లా 1. ఇవన్నీ 5 సబ్జెక్టులు కాబట్టి ఫస్ట్ సెమిస్టర్లో ఉంటాయి. వీటిలో మనకి ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ మార్క్స్ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు సెకండ్ సెమిస్టర్లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, ఈ కాంట్రాక్ట్స్ 2, కాన్స్టిట్యూషన్ లా 2, ఎన్విరాన్మెంటల్ లా, జూరిస్ప్రుడెన్స్, అడ్మినిస్ట్రేటివ్ లా, ఇవన్నీ కలిసి సెకండ్ సెమిస్టర్లో మనకి టాపిక్స్ ఉంటాయి. అట్లాగే వీటిలో కూడా ఇంటర్నల్ మార్క్స్ వచ్చి 20, ఎక్స్టర్నల్ 80 ఉంటాయి. అట్లాగే థర్డ్ సెమిస్టర్ వీటిలో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ప్రాపర్టీ లా, లేబర్ లా, కంపెనీ లా, పబ్లిక్ ఇంటర్నేషనల్ లా, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాటిట్యూట్, ఇవి థర్డ్ సెమిస్టర్లో ఉంటాయి. అట్లాగే ఫోర్త్ సెమిస్టర్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, లేబర్ లా 2, ఫ్యామిలీ లా 2, టాక్సేషన్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ల్యాండ్ లా ఇంక్లూడింగ్ టెన్యూర్ అండ్ టెండెన్సీ సిస్టమ్, ఇవి ఫోర్త్ సెమిస్టర్లో 5 టాపిక్స్. సెమిస్టర్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, సివిల్ ప్రొసీజర్ కోడ్ అండ్ లిమిటేషన్ యాక్ట్, తర్వాత లా ఆఫ్ క్రైమ్స్ పార్ట్ 2, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఓల్డ్, బిఎన్ఎస్ఎస్ అది న్యూ ఇప్పుడు ప్రెసెంట్. అట్లాగే లా ఆఫ్ ఎవిడెన్స్ ఓల్డ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇప్పుడు ప్రెసెంట్ బిఎస్సి, లా ఆఫ్ బ్యాంకింగ్, దాని తర్వాత మీడియా లా అండ్ ఆర్టీఐ యాక్ట్, ఇవన్నీ కలిపి 5th సెమిస్టర్లో ఉంటాయి. ఇప్పుడు ఈ 5 సెమిస్టర్స్ అంటే ఎలా ఉంటాయంటే 80 మార్క్స్ ఎక్స్టర్నల్లో, 20 మార్క్స్ ఇంటర్నల్ ఉంటాయి. కానీ 6th సెమిస్టర్ 5 టాపిక్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎట్లాగంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ 1 అని డ్రాఫ్టింగ్, ప్లీడింగ్ అండ్ కన్విన్సింగ్ 90 మార్క్స్ వచ్చేసి ఇంటర్నల్ ఉంటుంది, 10 మార్క్స్ ఎక్స్టర్నల్ ఉంటుంది దీంట్లో. అట్లాగే ప్రాక్టికల్ ట్రైనింగ్ 2 అని ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ అకౌంటింగ్ సిస్టమ్ అని 20 మార్క్స్ ఇంటర్నల్ ఉంటుంది, 80 మార్క్స్ ఎక్స్టర్నల్ ఉంటుంది. ప్రాక్టికల్ ట్రైనింగ్ 3 అని ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ 50 మార్క్స్ ఇంక్లూడింగ్ యూనివర్సిటీ వైవా, ఇది ఇంటర్నల్, 50 మార్క్స్ ఎక్స్టర్నల్. తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ 4 మూడ్ కోర్ట్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్న్షిప్, ఇవి ఇంటర్నల్ 90 మార్క్స్, ఎక్స్టర్నల్ 10 మార్క్స్. దాని తర్వాత పినాలజీ అండ్ విక్టిమాలజీ ఉంటుంది, ఇది ఇంటర్నల్ 20, ఎక్స్టర్నల్ 80. వీటిలోనే మనకి రికార్డ్స్ రాస్తాం మనం, ఈ రికార్డ్స్ అన్ని వీటిలోనే ఉంటాయి. ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ LLB 3 years యూనివర్సిటీ ఆఫ్ విక్రమసింహపురి కింద చదివే పిల్లలకి ఇవి ఉంటాయి. వీటిల్లో మనం అప్కమింగ్ క్లాసెస్లో ఏం చూస్తామంటే ప్రతి ఒక్క సబ్జెక్టు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఆ టాపిక్స్ని ఎలా చదవాలి, ఏ బుక్స్ నుంచి చదువుకోవాలి, లేదా ఓన్ మెటీరియల్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మనం చూసి ప్రతి సెమిస్టర్కి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇంపార్టెంట్ క్లాసెస్ మనం చెప్పుకుంటానే వాటిలో కేస్ లాస్ అంటే ఎలా ఉంటాయి, వాటిలో పాటు మన కేస్ కామెంట్స్ ఎలా ఉంటాయి, దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం చదువుకోవాలి, ఏం చదువుకుంటే పేపర్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ మనం ఈజీగా రాయగలుగుతాం అనేది. కాబట్టి అప్కమింగ్ క్లాసెస్లో మనం ఎవ్రీ సబ్జెక్టు ప్రతి ఒక్క సెమిస్టర్కి మనం బ్రీఫ్ క్లాసెస్ని వింటూ చూస్తాము మనం. అండ్ 3 years LLB స్టూడెంట్స్ ఈ క్లాసెస్ని యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి వాళ్ళకి ఎటువంటి డౌట్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి అవి అడిగితే నేను వాటిని చూసి అవి ఎలా చదవాలి ఏంటనేది అందరికీ నేను షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి రిప్లై ఇస్తాను. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్ ఫర్ 3 years LLB. ఈ ఇయర్ నుంచి జాయిన్ అవుతున్నారు 2026 బ్యాచ్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి
వరకు ఆల్ ది బెస్ట్.